హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్విక్ ఆన్ వీల్స్. సో నేను ఇప్పుడు యాక్చువల్లీ మున్నార్ దగ్గర ఉన్నాను అనమాట. ఇది నా స్టే అండ్ నేనుండే స్టే వచ్చేసి ది హాస్టలర్. చెక్అవుట్ చేయండి, ఈ ప్లేస్ కూడా మంచి ప్లేస్. ఆల్ కైండ్ ఆఫ్ స్టేస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. 4 సీటింగ్ బెడ్ అనమాట అండ్ సోఫాస్ కూడా ఉన్నాయి, టేబుల్ ఉంది, వాష్రూమ్ అటు అండ్ నెక్స్ట్ ఇది ఒక బాల్కనీ. యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలా హైట్లో ఉంది, సో అందుకే ఇక్కడ నుంచి ఏం కనిపించదు. లాకర్స్ కూడా ఇచ్చారు, లోపల పెట్టేసిన లగేజ్ మొత్తం గేర్ అనేది. హెల్మెట్ ఉన్నాయి, ఒక రేర్ సీట్కి ఒక చిన్న బ్యాగ్ తీసుకెళ్తున్నా. గోప్రోస్ అవన్నీ ఉన్నాయి. బయట ఎట్లుందో చూపిస్తా. ఇది బయట అనమాట. మ్యాప్స్లో చాలా చిన్నగా కనిపించింది ప్లేస్, కానీ ఇక్కడికి వస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇంకా అట్లా వెళ్ళొచ్చు నడుచుకుంటూ. అటు కింద దాకా రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ ప్లేస్, క్యాఫ్టేరియా అండ్ ఆల్సో ఇక్కడ క్యారమ్ ఆడుకుంటూ తినచ్చు. ఈ పిల్లని చూడండి, బైక్కి కూడా మంచి సేఫ్ పార్కింగ్ ఉంది నాకు లోపల. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా, ఇట్లా బైక్స్ అన్నీ బయట ఉన్నాయి, మనది మాత్రం అక్కడ కింద లోపల ఉంది. నేను అక్కడ పెట్టుకున్నా వర్షంకి తడవకుండా ఉండాలని. సో ఇదన్నమాట ది హాస్టలర్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియా పేరు నాకు యాక్చువల్లీ పలకడానికి కూడా రావట్లేదు. బట్ ఇది మున్నార్కి ఒక 14 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మున్నార్ సైడ్ వెళ్ళడం, మున్నార్ సైడ్ ఉన్న ఏరియాస్ అన్నీ కవర్ చేస్తా. లంచ్ తర్వాత మున్నార్లో టైంపాస్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తా ఈవినింగ్ కల్లా. మొత్తం ఫాగే, ఎక్కడ చూసినా మొత్తం ఫాగే. ఇది ఒక కైండ్ ఆఫ్ వ్యాలీ అంతే, ఒక స్పాట్ ఆగిపోయినా. లొకేషన్ మాత్రం చాలా బాగుంది, రోడ్స్, లొకేషన్స్. ఇప్పుడు యాక్చువల్గా నేనున్న స్టే ఏమో అటు సైడు, ఆ హిల్ నుంచి మళ్ళీ ఈ హిల్కి వచ్చిన. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఆగుకుంటూనే వెళ్ళాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మీటర్కి ఒక లొకేషన్ ఉంది. ఇది ఆన్ కాదు. నేను వెళ్ళే లొకేషన్ ఇంకా 1 కిలోమీటరే ఇక్కడ నుంచి. చాలా బాగుంది యాక్చువల్గా. అంటే సమ్మర్లోనే ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ ఉంది. సో దీన్ని చూస్తుంటే వింటర్లో వచ్చేటోళ్ళకి ఇంకెట్లుంటుందో అని ఆలోచిస్తున్నా. బాగుంది. సో వన్ సైడ్ ఏమో టోటల్లీ పీక్స్ అండ్ ఫాగీ, ఇటు సైడ్ మొత్తం ఇట్లా ఉంది. సో మళ్ళీ ఒక ఫోటో తీసుకుంటా ఇక్కడ. సో ఇప్పుడే ఒక ప్లాన్ వేసిన అనమాట. ఇక్కడ ఈ లాక్ హార్ట్ ఒకటి, ముందర ఇంకొకటి డోర్ ఆఫ్ హెవెన్ అని ఇంకొక ప్లేస్ చెప్పాడు అక్కడ హాస్టలర్లో రిసెప్షనిస్ట్. సో ఆ ప్లేస్కి కూడా కాకుండా అవన్నీ దాటేసి డైరెక్ట్గా మున్నార్ వెళ్ళిపోతా. రిటర్న్ వస్తూ అవన్నీ చూసుకోవచ్చు. మున్నార్ వెళ్ళి మున్నార్లో లోకల్ ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. నేను చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేకుంటే నిజంగా ఏమన్నా మంచిగా స్పెషల్గా ఏమైనా దొరికితే చూడాలి.
బ్రో కూడా హైదరాబాద్ అట. నంబర్ ప్లేట్ చూసి వచ్చి మాట్లాడుతుండు. బైక్ రెంట్ చేసుకొని హాయిగా తిరుగుతున్నాడు ఒక్కడే. క్రేజీ కదా. సోలో ట్రిప్స్ చాలా బాగుంటాయి బ్రో, ఎవరేమన్నా. నువ్వు ఎంత ది బెస్ట్ ఫ్రెండ్తో వెళ్ళినా కూడా సోలో ట్రిప్స్ ఆర్ వండర్ఫుల్ అంతే. ఇదంతా లోకల్ అనమాట, మున్నార్. ఈ హిల్ మొత్తం అనాముడి అనుకుంటా, బట్ అస్సలు అది ఎక్కనియరు. అండ్ ఇంకొక దరిద్రం ఏంటంటే అసలు నేను ఎక్కడ పోతున్నానో కూడా నాకు అర్థమవుతలేదు. నేను అట్లా వెళ్ళిపోతున్నా అంతే, అయిపోయింది. ఇంటర్నెట్ కూడా రావట్లేదు ఇక్కడ. సో అడుక్కుంటూ వెళ్ళడమే ఇక. సారీ, మళ్ళీ రోడ్డు కిందికి వెళ్ళిపోతుంది. నేను ఒకసారి ఎక్కుతున్నా, ఒకటి దిగుతున్నా, ఒకటి ఎక్కుతున్నా, ఒకటి దిగుతున్నా హిల్. కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నమాట ఇట్ సైడ్. లాస్ట్ 1 అవర్లో 2 పాయింట్స్ పెట్రోల్ అయిపోయింది. అది కూడా నాకు తెలిసి 30-40 కిలోమీటర్స్కి. ఘాటు కదా, మైలేజ్ అస్సలు ఇవ్వట్లే సరిగ్గా, చాలా డిఫరెంట్ ఉంది. నాకు ఈ ఏరియా చాలా బాగా నచ్చింది అనమాట. మరి ఎక్కడ ఆపాలో అర్థం కావట్లేదు. ఈ లొకేషన్ చూడండి, ఫారెన్ వచ్చినట్టే ఉంది నాకైతే. కంట్రీ దాటేసి వెళ్ళిపోయినట్టుంది నాకు ఇక్కడ వ్యూ చూస్తుంటే. నేను అసలు ఎటు వెళ్తున్నానో అర్థం కావట్లేదు. నేను జస్ట్ అట్లా ర్యాండమ్గా వెళ్ళిపోతున్నా, మ్యాప్స్ గీప్స్ ఏం పట్టించుకోవట్లేదు. మున్నార్ అనుకున్నా, మున్నార్ దాటి నేను 20-30 కిలోమీటర్స్ కన్నా ఎక్కువనే వచ్చేసిన. కాసేపు వ్యూ చేంజ్ చేద్దాం. ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతా మున్నార్ రూట్కి. ఇది ఎందుకంటే ఇటు ఎటు వెళ్తున్నానో కూడా తెలియదు నాకు. హైదరాబాద్ బ్రో, హైదరాబాద్. మీది హైదరాబాద్? ఓ సార్, నేను జస్ట్ అది డోర్ ఆఫ్ హెవెన్ అని ప్లేస్కి వెళ్తున్నా. అది 10 కిలోమీటర్స్ ఉంది, డోర్ ఆఫ్ హెవెన్ అట. మీరేటు వెళ్తున్నారు? ఇప్పుడు మట్టుపేట డ్యామ్కి వెళ్ళి దాని తర్వాత ఈకో పాయింట్కి వెళ్ళి అచ్చా ఓకే, డోర్ టు హెవెన్ వెళ్దాం అనుకుంటున్నాం. ఆ డ్యామ్ ఇటు, అచ్చా ఇటు ఉందా? ఓకే ఓకే. మీరేట్ వెళ్ళేది? నేను సరదా తిరుగుతున్నా బ్రో. యాక్చువల్లీ నేను డోర్ ఆఫ్ హెవెన్ ఆపోజిట్ ఆ రోడ్ నుంచే వచ్చిన, ఇటు నుంచి వచ్చిన. అది అన్నముడి దాటి వెళ్ళి మళ్ళీ వస్తున్నా రిటర్న్. బాగుంటుంది, ఓకే బాగుంటుంది. ఓకే, వెళ్దాం అయితే.
రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నాం బ్రో. ది హాస్టలర్. హాస్టలరా? ఎక్కడది? అది డోర్ ఆఫ్ హెవెన్ రూట్ నుంచి వెళ్ళాలి. అది ఊరు తెలియదు సరిగా. నాకు ఒక బ్రో కలిసిండు ఇప్పుడే, హైదరాబాదేనట, బట్ బెంగళూరులో స్టే చేస్తాడట. సో అక్కడ నుంచి వచ్చేసిండు. సో యాక్చువల్గా బ్రో ఒక డ్యామ్కి వెళ్తున్నాడట. నేను కూడా అటు వెళ్దామని ఇద్దరం కలిసి అటు వెళ్తున్నాం. రిటర్న్లో మళ్ళీ నేను అనుకున్న స్పాట్కి వెళ్తాం. మున్నార్ నుంచి 10 to 11 కిలోమీటర్స్ ఉంది డ్యామ్. డ్యామ్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ మున్నార్ వచ్చి మున్నార్ నుంచి మళ్ళీ డోర్ ఆఫ్ హెవెన్ ఇంకొక రూట్. సో లొకేషన్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఏం డ్యామ్ ఇది? మట్టుపెట్టి డ్యామ్ అట. ఇటు తిప్పు బ్రో, ఇటే తిరుగుదాం. అర్ధగంట దొక్కుడు చాలా పెద్ద విషయం ఇది. అక్కడ దాకా పోదాం, ఇట్లా పోదాం, అట్లా దగ్గరకు పోదాం. సో ఇప్పటిదాకా బోటింగ్ చేసినాం అనమాట. కాళ్ళు లెగ్ డే అయిపోయింది ఈరోజు బోటింగ్తో. వాటర్ తాగుతూ ఒక 1 hour కూర్చున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి డోర్ ఆఫ్ హెవెన్ అనే ప్లేస్కి వెళ్తాము. దాని తర్వాత ఒక మంచి సన్సెట్ పాయింట్. ఇప్పుడే ఒక చిన్న డైవర్షన్ తీసుకున్నాం. మీకు మ్యాప్లో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అందరూ మెయిన్ రోడ్లో వెళ్తున్నారు. మేము అట్లా కాకుండా వేరే ఈ చిన్న చిన్న విలేజెస్ లోపల నుంచి వేరే రూట్ తీసుకున్నాం అనమాట. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. చూడండి, మొత్తం వ్యాలీ లోపల కింద అడవిలో వెళ్తున్నాం మేము. ఇంకా ఇట్లనే 11 kilometers వెళ్ళాలి. 11 kilometers అంటే సాహసమనే చెప్పాలి ఇక. వా, ఇప్పటికి ఇంకా 10 kilometers ఉంది. అసలు అర్థం కావట్లే. రోడ్డు ఏమో మోస్ట్లీ ఇట్లనే ఉండే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దీస్ కైండ్ ఆఫ్ రోడ్స్. ఇంత దూరం వచ్చి ఇట్లాంటి రోడ్లలో నడవకపోతే ఉపయోగం ఏముంది? కొన్ని చూడాలంటే కొన్నిసార్లు ఇట్లాంటి అడ్వెంచర్ తప్పదు. కైండ్ ఆఫ్ మా తోడు బాయ్. ఎందుకో రిస్క్ అనిపిస్తుంది ఇటు వెళ్ళడం. ఇది కూడా ఆన్లో పెడతా. ఇప్పుడు చూడండి, రోడ్ ఆ లెఫ్ట్ నుంచి రైట్ రానికి కూడా నా టైర్ జారిపోతుంది. ఇంకా కిందికి వెళ్ళడం అంటే సాహసం అనే చెప్పాలి. చాలా కాన్ఫిడెంట్గా వచ్చేసినాం ఇక్కడికి. అసలు
మన బ్రో ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిండు, అటు నుంచి లేదట రూట్. సో ఇంకా ఇక్కడ నుంచి ఏం చేసేది లేదు, బండి తిప్పుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇది ఎట్లా తిప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అమ్మా ఇక ఈ రోజుకి ఈ అడ్వెంచర్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి పోయి నీట్గా రోడ్ ఎక్కేస్తాం. వీళ్ళు కావాలనే ఊర్లలో రోడ్లు వేసుకోలేదా అక్కర్లే లైట్ తీసుకున్నారో తెలియదు. ప్రతి ఇంటికి ఒక కార్ కానీ ఒక బైక్ కానీ కంపల్సరీ ఉంది, కానీ అసలు వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఆయమ్మో వర్షాలు పడ్డప్పుడు ఊహించుకోండి, ప్రాపర్ రెయిన్స్లో ఏరియా ఎట్లుంటుందో. చాలా బాగుంది, ఇది బ్యూటిఫుల్. ఇంత గట్టిగా ఆగిందంటే కూడా క్రేజీ కదా, చాలా స్టాండర్డ్ ఉంది అది. విలేజర్స్ మనం చూసి మంచి స్మైల్ ఇస్తున్నారు. ఓ ఇంతసేపు కష్టపడ్డది ఇట్లాంటి లొకేషన్ కోసం. మెంటల్ ఉంది కదా లొకేషన్ అయితే. బాబా రోడ్డు ఇది ఏముంది, పీక్స్ వ్యూ. ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్తున్నా. లంచ్ తర్వాత ఇంకా రెస్టే అనుకుంటా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నైట్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏం కొత్త లొకేషన్కి వెళ్ళాలనుకున్నా అది కొంచెం డిస్టెన్స్లోనే ఉంది, అంటే మినిమం 30 minutes 40 minutes రైడ్ చేయాలి. ఆలోపు చీకటి అయిపోతుంది. సో అవన్నిటి బదులు నేను రూమ్కి వెళ్ళిపోతా లంచ్ చేసుకొని. లంచ్ యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది అనమాట, ఇప్పుడు టైం 5 అవుతుంది. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ మున్నార్ నుంచి లాక్హార్ట్ అండ్ ఇంకొకటి ఏదో ఉంది మర్చిపోయినా. మున్నార్ నుంచి జస్ట్ పక్కనే అది, ఎక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మ్యాక్స్ ఉంటే 4 to 5-6 kilometers అట్లా ఉంటుంది అంతే కావచ్చు.
ఫ్యూయల్ కరెక్ట్గా హాఫ్ ట్యాంక్ అయిపోయింది. కానీ అసలు ఇక్కడెక్కడ ఏరియాస్లో పవర్ పెట్రోల్ దొరకట్లేదు అనమాట. ఇప్పుడు నేను పవర్ పెట్రోల్ కావాలంటే మినిమం 60-70 కిలోమీటర్స్కి ఎక్కువనే ట్రావెల్ చేయాలి. లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది. మెంటల్ ఉంది క్లైమేట్, చాలా మంచిగా ఉంది. అది అని ఇదని అట్లా ఎటేటో తిరిగి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. కట్ చేస్తే ఇది మన పరిస్థితి అన్నమాట. సెకండ్ డే డిన్నర్ కూడా అయిపోయింది అండ్ టైం 11 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 6కి కొన్ని పాయింట్స్ విజిట్ చేయాలి. అందుకే వెళ్ళి మంచి రెస్ట్ తీసుకుంటా.